इसी जगह से तेलंगाना का नौजवान कांग्रेस का डेथ डिक्लेरेशन लिखने के लिए तैयार है राहुल जी। ఏమనుకుంటారా మీరేదో సరూర్ నగర్ లో మీటింగ్ పెట్టి కొంతమందిని బూతులు మాట్లాడేతోళ్ళని తీసుకొచ్చి తిట్టిస్తే ఇలా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్తా ఉన్నాం. సిగ్గు లేకుండా ఏదో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మరి ఆ 1,23,000 ఈ బూతులు మాట్లాడేతోళ్ళకి ఎందుకు రాలే ఉద్యోగాలు? అలా ముసలిగా అయిపోతున్నారు. మీరు అబద్ధాలు చెప్తురా? వాళ్ళకి చదువు రాదా? क्या हुआ जॉब कैलेंडर का वादा? क्या हुआ 4,000 रुपया बेरोजगार भत्ते का वादा? 100% ఖాళీలన్నీ పూరిస్తామని చెప్తున్నారు కదా. లేట్ అయింది అన్నది వాస్తవం అని చెప్తున్నారు కదా. ఎందుకంత ఎగిసి పడుతున్నారు నాకు అర్థమైతలేదు. क्या हुआ हमारे बहनों को स्कूटी देने का वादा? क्या हुआ युवाओं को 10 लाख इंटरेस्ट फ्री लोन देने का वादा? हम पूछते हैं राहुल जी. మీ దోపిడి, మీ మాయజాలం, చేపల దోపిడి, గొల్రల దోపిడి, బల్రల దోపిడి, భూముల దోపిడి ఏడ చేయలేదు మీరు. పదవుల దోపిడి, రాష్ట్రానికి ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టుల దోపిడి. हमारे यहाँ के युवाओं के जॉब देने के बजाय दिल्ली में आपका जेब भर रहा है. ఈయనంటే ఏదో రాహుల్ గాంధీ జేబు నింపుతున్నాడంట. ఈ సుఖమైన ఆయన చెప్తాడు. దొంగల ముఠ మీరు. ఒక త్యాగాల కుటుంబం గురించి మాట్లాడతావు కేటీ రామారావు నువ్వు. राहुल जी, तेलंगाना युवा आज जान चुका है, जाग चुका है. आपका बनाया हुआ नॉमिनेटेड चीफ मिनिस्टर మీలాంటి ధర్నా చౌకులు ఎత్తేసిన ప్రభుత్వం కాదు ఇది. మీలాంటి కుటుంబ పాలన చేసిన ప్రభుత్వం కాదు ఇది. आज हमारे यहाँ के युवाओं के जॉब देने के बजाय दिल्ली में आपका जेब भर रहा है. दिल्ली में राहुल गांधी का जेब भर रहा है. तेलंगाना में नोटिफिकेशन नहीं है, पूरा का पूरा लूटिफिकेशन चल रहा है. इसलिए हर बेरोजगार की धड़कन चीख चीख कर कह रही है, आपकी मोहब्बत की दुकान नहीं है, धोखे का मकान है. 3 साल पहले कांग्रेस ने इसी जगह से यूथ डिक्लेरेशन किया था. आज इसी जगह से तेलंगाना का नौजवान कांग्रेस का डेथ डिक्लेरेशन लिखने के लिए तैयार है. राहुल जी, मैं आपसे कहता हूं, కొలువుల కుంభమేళ అన్నారు, కొలువుల కుంభమేళ అన్నారు, ఇవాళ కుంభకోణాల కుంభమేళ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 9 నుంచి ఉద్యోగ పర్వం పక్కా అన్నారు. కానీ ఉన్మాద పర్వం చూపెడతా ఉన్నారు. ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడతా ఉన్నారు. కొలువులు అడిగితే లాఠీ చార్జీలు చేస్తున్నారు. దమన కాండ, దౌర్జన్య కాండ ఇవాళ హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలోని ప్రతి పల్లెలో జరుగుతూ ఉన్నది. అశోక్ నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి అవతలపడ్డ రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ అడ్డగాడులు కాస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉన్నావు? కనబడతలేదా మా నిరుద్యోగుల ఆక్రోశం? గల్లీలో నిరుద్యోగి ఆవేదన పడతా ఉన్నాడు. ఢిల్లీలో ఏ గుడ్డి గుర్రాల పనులు దొంగతున్నావు రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. అశోక్ నగర్ చౌరస్తాలో ఇవాళ అభ్యర్థులు శోకిస్తున్నారు, ఏడుస్తున్నారు, వినిపిస్తలేదా? దిల్సుఖ్ నగర్ లో యువత మీద లాఠీలు విరుగుతా ఉన్నాయి, వినిపించడం లేదా? సిటీ సెంట్రల్ లైబ్రరీ మీద దాడులు, ఉస్మానియా క్యాంపస్ లో నిర్బంధాలు, ఆడబిడ్డలను చూడకుండా అనిత మీద, ఆస్మా మీద అర్ధరాత్రి కేసులు, అరెస్టులు. ఢిల్లీలో రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారేమో రోజులు ప్రజాస్వామ్యమని. బాగానే ప్రిపేర్ అయ్యండి కేటీఆర్. పర్వాలేదు, ఎవరో బాగానే రాసిచ్చారు, బాగానే ప్రిపేర్ అయ్యాను. నేనేమంటున్నానంటే 100 ఏనుగులు తిన్నటువంటి రాబందువు ఒక గాలివానకు కుదేలైపోయినట్టు ఆల్రెడీ మీ పార్టీ కుదేలైపోయి కథమైపోయింది, కూలిపోయింది. ఇంతకు మొదలే విన్నా నేను. మొత్తం లెంత్ చూపిస్తే ఎక్కువైతుంది కాబట్టి చూపించలేదు. 1,63,000 ఉద్యోగాలు ఇచ్చారట. ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగాలు. 1,63,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి 70,000 ఉద్యోగాలు ఇచ్చి పూర 60 ఇచ్చారు అనుకో. 1,60,000 ప్లస్ ఎన్నైతే 2 లక్షల పైన వస్తే కూడా ఇప్పుడు మీ పక్కన కూర్చున్నారు స్టేజ్ మీద ఆశ, తోష, ఇంకొక ఆమె, ఒక ముగ్గురు 4 మహిళలు, అమ్మాయిలా మహిళల వాళ్ళు 2-3 ఆవేశం స్టార్లు పిల్లలు తీసుకొచ్చి ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని బూతులు తిడతారో వాళ్ళని పట్టుకొచ్చి సరూర్ నగర్ సభ అంటూ పెట్టి మీరు వాళ్ళ చేత బూతులు తిట్టిస్తూ మీరేందో రసవత్తరమైన పంట వండేందుకే పాట పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. మీ డ్రామాలు ఇక చెల్లవు. దొంగకు తాళం చేయి ఇచ్చి చూడాలి ఫస్ట్. నువ్వు వీరు చేసినటువంటి దొంగతనం, భూ దొంగతనం, పైసల దొంగతనం, పదవుల దొంగతనం, ఈ దొంగలైనటువంటి మీరేమో ఉద్ధరిస్తారని చెప్పి ఈ పిల్లలు పనికి మాలిన బూతులు తిడుతులను కొంతమందిని పట్టుకొచ్చి మీరు ముఖ్యమంత్రిని తిట్టిస్తూ ఉన్నారు. మొదటిగానే ఖచ్చితంగా ఉద్యోగాల విషయంలో మీరిచ్చిన ఉద్యోగాల్లో వాళ్ళకి ఎందుకు రాలే ఉద్యోగం నాకు అర్థం కాలేదు. మీ పక్కన కూర్చున్న ఎవరెవరైతే ఆస్మా, దాని తర్వాత ఇంకేముంది ఆస్మా, ఇంకో అమ్మాయి పేరు ఏం పేరు ఉంది, వాళ్ళ పేరేమో నాకు తెలియదు, వాళ్ళ గురించి నేను ఎక్కువ ఆలోచించాను కాబట్టి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతారు. ఒక గిరిజన అమ్మాయి, ఇంకో ముస్లిం అమ్మాయి, ఇంకో రెడ్డి అమ్మాయి, ఇంకో రెడ్డి ఆశారెడ్డి, పీశారెడ్డి, ఏవో రెడ్డి, ఇంకో అమ్మాయి, 2 3 మగపిల్లలు బూతు తిట్టే ఏం రా ఓరి ముఖ్యమంత్రిని పట్టుకొని. అంటే
కళ్ళు నెత్తికెక్కి అడ్డగోలిగా బలిసినాక ఏమైనా మాటలు వస్తాయి. ఇవాళ భూములు దోసుకున్నోడు అప్పులు తెచ్చి కల్తీ రకం పాసిపోయినటువంటి ప్రాజెక్టులు కట్టి పీక తిన్నోడు ఇలా మీకు నిలవైపోయిందా? మీకు దాచుకోవడానికి నీడైపోయిరా? వాళ్ళు నీడ చాటున బతకాలనుకుంటారా? 5 లక్షలు తీసుకొని 10 లక్షలు తీసుకొని బతకాలనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అన్నీ చేస్తుంది. కాకపోతే ముందు వెనక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 100% ఖాళీలను పూర్తి చేస్తామని ఎప్పుడో చెప్పారు. 1 ఇయర్ కిందనే బట్టి విక్రమార్క గారు చెప్పారు, మినిస్టర్లు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయినా వారి తోరి అని ముఖ్యమంత్రి గారిని మాట్లాడినప్పుడు ఏదో ఒక చోట ఒక పనికి మాలినోడు, ఒక దరువుషెడ్డోడు, ఒక సైకోగాడు మైక్ ముందుకు వచ్చి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడినప్పుడు వైరల్ చేయడానికి బీఆర్ఎస్ మీడియా రెడీగా ఉంది. దిల్సుఖ్ నగర్ ఎవడో చిల్లర బెదవ, ఆకాష్ గాడో బోకాష్ గాడో ఎవడో ఓ గోషిగాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు ఆరి తోరి ఇలా మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఏదో అని ఉంటారు. ఏదో దాన్ని పట్టుకొని ఇలా భారతదేశ చరిత్రలో రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది దేశం చూస్తుంది. ఈయనంటే ఏదో రాహుల్ గాంధీ జేబు నింపుతున్నాడంట. ఈ సుఖమైన ఆయన చెప్తాడు. దొంగల ముఠ మీరు. ఒక త్యాగాల కుటుంబం గురించి మాట్లాడతావు కేటీ రామారావు. నువ్వు నీ గోషిగాళ్లకు, నీలాంటి బుడ్డ గోషిగాళ్లకు, మోసగాళ్ళకు కావాలి డబ్బు. రాహుల్ గాంధీ కావాలనుకుంటే ఈ దేశం నెత్తికి ₹1 ఎన్ని కోట్లు అయితే నువ్వు చెప్పు, నెత్తికి ₹100 ఇస్తే ఎన్ని అవుతాయో చెప్పు. మీలాంటి చిల్లర మాటలు రాహుల్ గాంధీ గారి పైన, ప్రియాంక గారి పైన మాట్లాడు. 100% మీ పాపపు పాలన నుంచి బయటపడాలని 100% విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికే కన్సర్న్ అయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అధికారకు వచ్చిన పార్టీ వెతుక్కుంటుంది ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అన్నీ చేయాల్సిందే ముఖ్యంగా. కానీ టైం అయిపోలే ఇంకా. కాంగ్రెస్ పీరియడ్ ఈజ్ నాట్ ఓవర్. స్టిల్ వీ హ్యావ్ హాఫ్ టైమ్ టు విన్ ద మ్యాచ్. బట్ డోంట్ డ్రీమ్ ఇన్ స్లీపింగ్. ద డ్రీమింగ్ అప్ వాట్ ఎవర్ యు ఆర్ డ్రీమింగ్ ఇన్ ఎవ్రీ డే, దట్ విల్ బీ షో ద డేంజరస్ ఫిలిం టు యూ ఇన్ ద ఫ్యూచర్. ఏమనుకుంటారా మీరేదో సరూర్ నగర్లో మీటింగ్ పెట్టి కొంతమందిని బూతులు మాట్లాడేతోళ్ళని తీసుకొచ్చి తిట్టిస్తే ఇలా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్తా ఉన్నాం. మీ దోపిడీ, మీ మాయజాలం, చేపలల్ల దోపిడీ, గొల్రల్ల దోపిడీ, బలరల్ల దోపిడీ, భూములలో దోపిడీ ఏడ చేయలేదు మీరు. ఏం పదవులలో దోపిడీ, రాష్ట్రానికి ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టులలో దోపిడీ. ఏంది మీరు చేసింది? సిగ్గు లేకుండా ఏందో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మరి ఆ 1,23,000 ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి ఎందుకు రాలే ఉద్యోగాలు? అందులో ముసలిగా అయిపోతున్నారు. మీరు అబద్ధాలు చెప్తురా? వాళ్ళకి చదువు రాదా? 100% ఖాళీలన్నీ పూరిస్తామని చెప్తున్నారు కదా. లేట్ అయింది అన్నది వాస్తవం అని చెప్తున్నారు కదా. ఎందుకంత ఎగిసి పడుతున్నారు నాకు అర్థమవుతలేదు. మీరు బూతులు తిరగలను తీసుకొచ్చి ముందల పెట్టి బూతుల క్యాంపు పెట్టుకున్నా ఇక్కడ బెదిరితోడు ఎవరు లేరు. ప్రజలు బూతులు తిరిగితే మీ ముఖం మీదనే ఉంచుతారు. 100% ఉద్యోగాలు వస్తాయి. మీలాంటి ధర్నా చౌకులు ఎత్తేసిన ప్రభుత్వం కాదు ఇది. మీలాంటి కుటుంబ పాలన చేసిన ప్రభుత్వం కాదు ఇది. మీ లేక ధరని తెచ్చి భూములను మొత్తం నాశనం చేసి మింగేసింది కాదు. మీ లేక దేశంలోనే అవినీతి రాష్ట్రంగా తయారు చేసిన రాష్ట్రం కాదు ఇది. 100% మీరు గలే కళలన్నీ పగటి కళలు, రాత్రి కళలు ఏ కళలుగా అంటుర్రు కానీ మీ కళలన్నీ కళలే అయిపోతాయి. పర్ఫెక్ట్గా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కార్యకర్తలు, ముఖ్యమంత్రి అందరు కలిసి కట్టుగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఉంది. మీరేం చేస్తారు? బూతులు ఇరుతారో దేవలాడుకోరి, మీడియాని దేవలాడుకొని దోసిన పైసలు పెట్టి మీరు బూతులు తిప్పిరి. సోషల్ మీడియా ప్రచారం తప్ప మీరు పీకే ఇవాళ మీరు మాట్లాడి ఒక ఆమె నిలబడ్డది ఆడ జూబ్లీస్లా. ఆమె పెద్ద తోపు కదా సోషల్ మీడియాలో. ఎన్ని ఓట్లు వచ్చినా అడుగు అంటున్నా. అది మన బతుకు. ఆ వచ్చిన 100 ఓట్లు కూడా 90 ఓట్లు కూడా మిస్ అయ్యి వచ్చినాయి అంతే. అంటే బూతులు మాట్లాడినప్పుడు, బట్టలు ఇప్పినప్పుడు ఎవడైనా చూస్తాడు. అడ్డగోలిగా కూతలు కూసి మాట్లాడేతోళ్ళని చూస్తారు. వ్యూస్ వచ్చినంత మాత్రాన మీరు పీకుడు కాలని అర్థం కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి పదవికి అర్థం లేకుండా పోయింది మీ వల్ల, అడ్డగోలిగా కూతల వల్ల. మీ వల్ల కాదు. మీరు డిక్లరేషన్ చేసుకుంటారా, పూర్వ దండాలు పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ఎట్టి పరిస్థితుల్లో 100% కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు fulfill all the jobs. There will no doubt about it. Congress has been still starting. The day of starting day, they have been continuously saying, giving answers and announcing at right time all the posts will release and you are going to get jobs. There will no doubt about it. మీరు ఎంత పరిశాన్ అయ్యి ఇంకేమేమై బూతులు తిట్టి కేటీఆర్ను మెప్పు కోసం మీరు తేలిపోయింది. ఇవాళ ఎవరు ఏ పార్టీ, ఎవరు ఏం కథ, ఎవరు ఏం చేస్తున్నారో తేలిపోయింది. మీ సంగతి ఏందో చూసుకుంటారు మా కార్యకర్తలు. చూస్తూనే ఉన్నాను ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే కోరుతాను. జై హింద్, జై భీమ్, జై భారత్.